ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలతయుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనము. ప్రజలారా, భక్తుడి విధంగా అంటున్నాడు, మంచి నాలుక, సాత్వికమైన నాలుక జీవవృక్షము వలె ఉండును. అయితే అందులో కుటిలత ఉండిన ఎడల, అనగా కపటము మోసము ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును, అనగా ఆత్మను కృంగదీయును అని. ప్రజలారా, మన నాలుక నుండి వచ్చు మాటలు ఎంతో సున్నితమైనవి. వాటికి బలపరిచే శక్తి ఉన్నది, కృంగదీయు శక్తి ఉన్నది. కాబట్టి మనము ఇతరులతో మాట్లాడినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండవలెను. అది మన శరీరంలో చిన్న అవయమే అయినా అది బహుగా అదిరిపడును, ఆతృతపడును, అతిశయపడును. భక్తుడి విధంగా అంటున్నాడు, నాలుక చిన్న అవయమే అయినా కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టునో అలాగుననే నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగుజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టెను అని. ప్రజలారా, మన నాలుక సాత్వికమైనదైతే, మంచిదైతే, ఆదరించినదైతే అది మనకు జీవవృక్షము, అనగా జీవవృక్షము ఎలాగునైతే చిగురించి వృద్ధి చెంది ఫలించి ఇతరులకు ఫలములను, నీడను, ఆశ్రయమునిచ్చునో అలాగుననే మన నాలుక ద్వారా వచ్చే మంచి మాటల వలన ఇతరులకు ఆదరణ, ధైర్యము, నెమ్మదిని, ప్రశాంతతను కలుగజేసి వారి జీవితాలను ఫలించుటకు తోడ్పడును. నిరాశ నిస్పృహతో ఉన్నవారికి, ధైర్యము చెడి ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి ఆదరణిచ్చేది మన నోటి నుండి వచ్చు సాత్వికమైన మాటలే. గనుక మన నాలుక మంచిదైతే, అదుపులో ఉంటే, ఆదరించేదిగా ఉంటే అది ఎందరికో జీవవృక్షము వలె ఉండును. అలాగున కాక మన నాలుక కుటిలతో ఉండిన ఎడల, మోసముతో ఉండిన ఎడల, అబద్ధములో ఉండిన ఎడల, చేదు అనగా దూషించే మాటలు, గర్వపు మాటలు, పాపపు మాటలు ఉండిన ఎడల, శాపపు మాటలు, కృంగదీయు మాటలు, నిరాశపరిచే మాటలు, ఎదుటివారి హృదయాల్లో అవమానములు లేవనెత్తే మాటలు, భయపెట్టే మాటల వలన ఎదుటివాని ఆత్మను ఆ మాటలు కృంగదీయును. వారు నలిగిపోవుదురు. ఇదివరకే ఎండిపోయిన వారు మరింతగా ఆ మాటల వలన ఎండిపోవుదురు. మనము కోపంలో ఉన్నప్పుడు మన నాలుక ఎగిరిపడును, అగ్నివలె మండిపోవును. తరువాత మనల్ని ఆవేశపరిచి అనవసరంగా కోపమును రేపును. కోపము అనేక అనర్థాలకు దారితీయును. దారితీయునది నాలుకే గనుక దానిని మనము నియంత్రణలో ఉంచుకొనవలెను. ఒక మాటను అనిన తరువాత మరలా మనము వెనుకకు తీసుకొనలేము. గనుక అనవసరమైన మాటలు మాట్లాడి మన హృదయాలను అపరాధంతో నింపుకొనక, మన ఆత్మలో కలంకమును తెచ్చుకొనక, ఎదుటివాణిని మోసపరచక, కృంగదీయక, దేవుని ప్రేమను మాటల్లో, క్రియల్లో చూపిస్తూ ఆదరిద్దాం. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మాటలు అనునవి అనేక హృదయాల్లో దూరి వారిని మానసికంగా కృంగదీయుచున్నవి. ఇవన్నీ ఈ విషపూరితమైన నాలుక వలనే. దీనితోనే ప్రభువును స్తుతింతుము, దీనితోనే మనుషులను శపింతుము, దీనితోనే ఆశీర్వదించుతుము, ఆ నాలుకతోనే శాపవచనములు పలుకుదుము. తండ్రి, మా నాలుక పరిశుద్ధపరచుము, సాత్వికమైన నాలుకగా మార్చుము. ఇతరులను ఆదరించే మాటలు, మిమ్మును ఘనపరిచే మాటలు, స్తుతించే మాటలు మేము కలిగియుండుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.